there is a section of law under section 205 of the Criminal Procedure Code. It is rendering the discretionary power of the magistrate, that magistrate can give personal and permanent exemption from the appearance of the court. There is an exemption. మీరు ప్రతి వాయిదాకి పర్సనల్ అండ్ పర్మనెంట్ ఎగ్జంప్షన్, మీ అడ్వకేట్ మీకు చెప్తారు 317 అబ్సెంట్ పిటిషన్ వేసాను, ఈ వాయిదాకి మీరు అటెండ్ అవ్వాల్సిన పని లేదు అని. ఇది అది కాదు. దిస్ ఈజ్ నాట్ దట్. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎగ్జంప్షన్. నెంబర్ ఆఫ్ వాయిదాలకి, నెంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్, నెంబర్ ఆఫ్ హియరింగ్స్కి మీరు అటెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ ప్రావిజన్ మీరు తెలుసుకోవాలి. ఈ ప్రావిజన్ గురించి మీరు మీ అడ్వకేట్ని అడిగితే అండర్ సెక్షన్ 205 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫైల్ చేస్తే, నాట్ అన్ ఓరల్ ఆర్గ్యుమెంట్, ఊరికే నోటితో చెప్పేయడం, ఓరల్ సబ్మిషన్స్ ఇవ్వడం, అలాగే ఒక సింగిల్ పేజ్ సబ్మిషన్ ఇచ్చి ఒక సింపుల్ రీజన్ చెప్పి 205 కింద కనుక మీరు కనుక అప్లికేషన్ ఫైల్ చేస్తే మీ అప్లికేషన్ డిస్మిస్ అవుతుంది. అలా కాకుండా మీ అడ్వకేట్ ఒక డీటెయిల్డ్ అప్లికేషన్, ప్రాపర్ గ్రౌండ్స్ ఫర్ ఆస్కింగ్ ది ఎగ్జంప్షన్ ఫర్ ది పర్మనెంట్ అండ్ పర్సనల్ ఎగ్జంప్షన్, ఆ ప్రాపర్ గ్రౌండ్స్ కనుక అప్లికేషన్లో డ్రాఫ్ట్ చేసి ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రతి వాయిదాకి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.